ఓం నమో వెంకటేశాయ. లీలారాసక్రియాస్వాదా హేళాలాపక్రియాహ్లాదా గోవింద గోవింద. బాలాయతే ఖలు భవాన్ ప్రతిబింబతుల్యైః స్వాకారకైః కృతమహానటనః ప్రబుద్ధః. లీలాయతే ఖలు కృపావ్రజయోషితాంతే స్వాకారకేపి మయి సా పరమా భవేన్ను అని రాసలీలామిష దాసహేళాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. విఘ్నాంధార సూర్యాయ విఘ్నతాపహిమాంశమే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయతే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాదిసేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయతే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాధ్వరవిధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లిప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. రాసక్రీడ మహోత్సవంగా సాగుతోంది. ఆ మహోత్సవంగా సాగుతున్నటువంటి ఆ రాసక్రీడా వ్యవహారంలో కర్ణోత్పలాలక విటంకకపోల ఘర్మవక్త్రశ్రియో వలయ నూపురఘోషవాద్యై గోప్యస్సమం భగవతా నృతుస్వకేశ స్రస్తస్రజో భ్రమరగాయకరాసగోష్ఠ్యాం అనే తీరులో ఆ రాసక్రీడ చాలా విస్తారంగా జరిగింది. గోపికలైతే చాలా చాలా సంతోషించారు. వాళ్ళు కర్ణోత్పల చెవులకి తామర పువ్వులు లాంటి ఆకారం ఉండేటువంటి ఆభరణాలు పెట్టుకొచ్చారు. ఆ కర్ణోత్పల అలక వాళ్ళ ముంగురులు, విటంక వాళ్ళు కూరుల మధ్యలో పెట్టుకునేటువంటి కొన్ని ఆభరణాలు, మనం పాపెటి బిళ్ళ అవి అంటాం కదా, అలాంటి ఆభరణాలు. ఇవి కాక కపోల ఘర్మ, కపోల చెక్కిళ్ళ మీద ఉండేటువంటి చిన్న చిన్న చెమట బిందువులు, వీటన్నిటితో చాలా అందంగా చాలా చాలా అందంగా భాసిస్తున్నారు. నిజానికి వాళ్ళ ముఖాలకి కొత్త కళ వచ్చినట్లయింది. కొత్త కళ వాళ్ళు అప్పటికే ధరించినటువంటి ఈ కర్ణోత్పలాల వల్ల వచ్చిందా, లేకపోతే ముంగురుల ఆ నాట్యంలో అటు ఇటు కదిలిపోయినటువంటి ముంగురుల వల్ల వచ్చిందా, లేదా ఆ ముంగురులకు పెట్టుకున్నటువంటి అలంకారాల వల్ల వచ్చిందా, లేదా నాట్యం చేసి చేసి అలిసిపోయి ఉండటం వలన వచ్చినటువంటి ఈ స్వేద బిందు వల్ల వచ్చిందో తెలియదు. కానీ వక్త్రశ్రియ చాలా అందంగా ఉన్నారు. చాలా అందంగా ఉండేటువంటి ఆ గోపికలు వలయ నూపుర ఘోష వాద్యై, తమ కాలి అందెలున్నాయి కదా, చేతుల గాజులు ఉన్నాయి కదా వలయాలు, ఆ వలయాల శబ్దాలను కూడా వాద్యాల కింద మార్చేశారేమో అన్నట్టు చేశారు. అలాగే నూపుర తమ కాలి అందెలు అవి కూడా వాద్యాలల్లే పనిచేసేటట్లుగా చేశారు. డ్యాన్స్ గురించి కొంచెం అవగాహన ఉంటే తెలుస్తుంది. ఆ కాలి దెబ్బలు పాదన్యాసాలు అంటారు వాటిని. ఆ పాదన్యాసాలు కొట్టేటప్పుడు ఆ అందెలు గల్మని దానికి తగ్గట్టుగా, తాళానికి తగ్గట్టుగా చప్పుడు చేయాలి. అలా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అలా వీళ్ళు కూడా కాలి అందెలు కూడా తాళం అల్లే ఉండేటట్లుగా జాగ్రత్తగా చేశారు.
ఘోష, ఇది కాక వాళ్ళ శరీరం మీద అక్కడక్కడ శబ్దం చేసేటువంటి చిన్న చిన్న కింకిణీలు అంటారు, ఆ వాద్యాలు లాంటి ఆ పరికరాలు ఉండనే ఉన్నాయి. ఇవి కాక కొంతమంది వాద్యాలు తెచ్చిపెట్టుకున్నట్టున్నారు. ఆ వాద్యాలతోనూ శబ్దాలు చేస్తుంటే వలయ నూపుర ఘోష వాద్యై గోప్య భగవతా సమం ననృతు, భగవంతుడితో కలిసి నాట్యం చేశారు. మరి భగవంతుడితో కలిసి నాట్యం చేసిన వాళ్ళైతే వాద్యాలు వాయిస్తూ కూర్చున్న వాళ్ళు, మృదంగాలు వాయిస్తున్న వాళ్ళు, వైలిన్లు వాయిస్తున్న వాళ్ళు అంటే వాళ్ళు కూడా వాయిస్తూనే నాట్యం చేశారు. అంతగా చేసుకున్నారు, అంతగా కలిసిపోయారు. సమం భగవతా ననృతు. ఎంతగా అంటే స్వకేశస్రజస్రస్త, స్వకేశస్రస్తస్రజ, తమ తమ కురుల నుండి పూలమాలలు జారి పడటం కానీ, అందులోంచి పూలమాలల్లోంచి పూలు రాలి కింద తమ పాదాల మీద పడటం కానీ వాళ్ళు లెక్క చేయలేదు. స్వకేశస్రస్తస్రజ. వీళ్ళు ఇంత హడావిడిగా ఇంత రాసగోష్ఠిలో గానాలు, వాయిద్యాలు, డ్యాన్సులు ఇవన్నీ చేస్తుంటే భ్రమరాలు, అక్కడ ఉండేటువంటి తొమ్మిదలు మేమేం తక్కువ తిన్నాము అని అనుకుని భ్రమర గాయక రాసగోష్ఠ్యాం, ఆ రాసగోష్ఠిలో అవి కూడా చేరిపోయినాయి. చేరి అవి కూడా అని ఏదో శబ్దం చేస్తూ అవి కూడా గానం చేయడం మొదలుపెట్టాయి. గానం ఈ గోపికలే చేస్తున్నారా, భ్రమరాలు కూడా కలిసి చేస్తున్నాయా తెలియట్లేదు. అలా భ్రమరాలు కూడా కలిసిపోయినాయి. భ్రమర గాయక రాసగోష్ఠ్యాం. నిజానికి ఆకాశంలో గంధర్వులు వాళ్ళు పాడుతున్నారు, కానీ వాళ్ళు ఈ రాసలీల గురించి గొప్పగా పాడుతున్నారే కానీ రాసలీలకి తగ్గట్లుగా ఏమీ పాడటం లేదు. వాళ్ళు రాసలీలను గొప్పగా చేసుకుని పాడుకుంటున్నారు పైన. వాళ్ళ లోకంలో, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రాసక్రీడకి పెద్దగా ఉపకరించడం లేదు. కానీ గోపికల్లాగా భ్రమరాలు, తొమ్మిదలు మాత్రం రాసక్రీడకు ఉపకరించేటట్లుగా అవి కూడా గానం చేస్తున్నాయి. భ్రమర గాయక రాసగోష్ఠ్యాం. చాలా వైభవంగా ఉంది వ్యవహారము. అక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా నాట్యానికి అనుకూలంగానే ఉంది. ఈ రాసక్రీడ, రాస నృత్యానికి అనుకూలంగానే ఉంది. తొమ్మిదలకు తొమ్మిదలు శబ్దం చేస్తున్నాయి. గోపికలు పాడుతున్నారు. ఆ గోపికలు కొంతమంది వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూ పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తూ పాడుతూ నాట్యం చేస్తున్నారు. అందరూ తమతో పాటు ఉండేటువంటి ఒక్కొక్క కృష్ణుడితో కలిసి నాట్యం చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు రాస నృత్యంలో భాగస్వాములే అయి ఉన్నారు. వాళ్ళు ఎంతగా అందులో లీనమైపోయారు అంటే తమ పూలమాలల నుండి పూలు రాలిపోతున్నా సరే పట్టించుకోలేదు. చూడటానికి ఎలా ఉంది అంటే వాళ్ళ పాద విన్యాసాలని వాళ్ళ తలకాయలే మెచ్చుకుంటున్నాయా అన్నట్లుంది. వాళ్ళు కాళ్ళు అలా వేస్తుంటే పాద విన్యాసాలు చాలా బాగున్నాయి అనటానికి చిహ్నంగా తలకాయ ఇలా ఊపుతూ మీ మీద పూలు చల్లుతాం పోండి అని అన్నట్లుగా పూలు చల్లినట్లుగా ఉంది పరిస్థితి. వాళ్ళని వాళ్ళే మెచ్చుకున్నట్లుగా, వాళ్ళ ఒక అంగం తాలూకు క్రీడ మరొక అంగం మెచ్చుకున్నట్లుగా ఇట్లా చాలా వైభవంగా ఈ రాసనృత్యం అనేది జరుగుతోంది. కర్ణోత్పలాలక విటంక కపోల ఘర్మ వక్త్రశ్రియో వలయ నూపుర ఘోషవాద్యై గోప్యస్సమం భగవతా ననృతు స్వకేశ స్రస్తస్రజో భ్రమర గాయక రాసగోష్ఠ్యాం. ఏవం పరిష్వంగకరాభిమర్శ స్నిగ్ధే క్షణోద్దామ విలాసహాసై రమే రమేశో వ్రజ సుందరీభి యథార్భక స్వప్రతిబింబ విభ్రమ. నిజానికి ఇక్కడ గోపికలు మాత్రమే నాట్యం చేయటం లేదు, శ్రీకృష్ణుడు కూడా నాట్యం చేస్తున్నాడు. గోపికలు మాత్రమే ఈ రాసక్రీడ తాలూకు ఆనందాన్ని అనుభవించడం లేదు, శ్రీకృష్ణుడు కూడా అనుభవిస్తున్నాడు. ఆయన కూడా అనుభవిస్తున్నాడు. ఆయన ఎలా అనుభవిస్తున్నాడంటే ఇంకా గోపికల్ని ఇంకా ఎక్కువ సంతోషపెడుతూ వాళ్ళని ఎక్కువ రమింపజేస్తూ తాను కూడా రమిస్తున్నాడు. రేమే రమేశ, రమాపతిగా ఉండేటువంటి వాడు, ఏ రకమైనటువంటి ఆనందానికి కారణం వెతుక్కోనక్కర్లేనటువంటి వాడు అయినా సరే ఈ సందర్భంలో తాను కూడా ఆనందిస్తున్నాడు. రేమే ఎలా ఆనందిస్తున్నాడు? వాళ్ళని ఆనందింపజేస్తూ ఆనందిస్తున్నాడు. ఎలా ఆనందింపజేస్తున్నాడు? వాళ్ళని పరిష్వంగా కొంతమందిని కౌగిలించుకుంటున్నాడు. కరాభిమర్శ కొంతమందిని చేత్తో తాకుతున్నాడు. కరాభిమర్శ ఎవరెవరికి ఎలా కావాలో అలా చేస్తున్నాడు. కొంతమంది కౌగిలించుకుంటే సంతోషపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కౌగిలించుకుంటున్నాడు. కొంతమంది ముట్టుకుంటే చాలు అని అనుకుంటున్నారు, వాళ్ళని ముట్టుకుంటున్నాడు.
కొంతమంది అసలు నువ్వు మమ్మల్ని తాకక్కర్లేదయ్యా, స్నేహపూర్వకంగా మమ్మల్ని చూస్తే చాలయ్యా అనే కోరికతో ఉన్నారు. వాళ్ళని స్నిగ్ధేక్షణ, స్నేహంగా ప్రేమగా పరమ ప్రేమతో చూస్తున్నాడు. దానికే వాళ్ళు సంతోషపడిపోతున్నారు. కొంతమంది మేము పాడుతున్నాము కదా, ఆడుతున్నాం కదా, కాస్త మెచ్చుకోలుగా చూడకూడదా, మెచ్చుకోలుగా ఒక మాట మాట్లాడకూడదా, మమ్మల్ని మెచ్చుకోకూడదా అని అంటున్నారు. వాళ్ళని ఉద్దామ విలాస, వాళ్ళు మెచ్చుకోమంటే వాళ్ళు ఆలోచించలేనంత స్థాయిలో వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. అవసరమైతే వాళ్ళని ముద్దు కూడా పెట్టుకుని వాళ్ళని మెచ్చుకోలుగా చూస్తున్నాడు. వాళ్ళకి ఆ మెచ్చుకోలు తాలూకు పరమ సంతోషాన్ని అందిస్తున్నాడు. కొంతమంది మమ్మల్ని చూసి నవ్వితే చాలయ్య బాబు అని అంటే చక్కగా హాసయ్యి వాళ్ళని చూసి నవ్వుతూ కిలకిలా నవ్వుతూ వాళ్ళని సంతోషపెడుతున్నాడు. వ్రజసుందరీభి, ఆ వ్రజంలో గోకులంలో ఉండేటువంటి ఆ సుందరమైన స్త్రీలందరితో కలిసి ఏ రకమైన సౌందర్యం, మానసిక సౌందర్యం, భక్తియుతమైనటువంటి సౌందర్యం, భక్తితో వచ్చినటువంటి సౌందర్యం, పరమాత్మలో కలవటానికి సిద్ధంగా ఉండేటువంటి జీవుడికి ఉండేటువంటి అపార సౌందర్యం, ఆ సౌందర్యంతో అలలారుతున్నటువంటి ఆ స్త్రీలతో రమేశోపి రేమే. ఆయన పరమాత్మ కాబట్టి పరమాత్మకి వేరే బయట నుంచి సాధనం అక్కర్లేదు. ఆత్మక్రీడ ఆత్మరతి అని కదా ఆయనకి. కాబట్టి వేరే బయట సాధనం అక్కర్లేదు, స్వానందం అనేది ఉంది. కాబట్టి ఇలాంటి సాధనాలు, రాసక్రీడలు లాంటివి అక్కర్లేదు. అయినా సరే ఈరోజు ప్రత్యేకించి రమించాడు. ఆయన ఒకవేళ సగుణ రూపంలో ఉన్నాడని అనుకున్నా సరే, సగుణ రూపంలో ఈ వ్రజసుందరులు ఆయనకేం అక్కర్లేదు. వీళ్ళందరినీ తలదన్నేటువంటి లక్ష్మీదేవి ఆయనకు ఉండనే ఉంది. నిరంతరం అనపాయినీ శక్తి అనే తీరులో ఎప్పుడు వెంటపడుతూ ఉండేటువంటి లక్ష్మీదేవి ఉంది. ఆ లక్ష్మీదేవికి ఈశ, పరమప్రియుడైనటువంటి వాడిన ఆ లక్ష్మీదేవి ఇన్ని ఈశ్వరుడుగా కొలుస్తూ, నువ్వు నా వైపు చూస్తే చాలయ్యా, నాకు కాస్త కాళ్ళిస్తే చాలయ్యా, ఒత్తుకుంటానయ్యా అన్నట్లుంది. కాబట్టి చూసినా సరే ఆయనకి సగుణ రూపంలో కూడా వీళ్ళెవరో అక్కర్లేదు. కానీ వీళ్ళలో ఉండేటువంటి భక్తిని ఆయన లెక్క చూసి ఆ భక్తికి తగ్గట్లుగా ఈ వ్రజసుందరీభి సహరేమే, ఈ వ్రజసుందర స్త్రీలతో సహా ఆయన కూడా రమించాడు. వాళ్ళందరినీ సంతోషపెట్టడం ద్వారా మాత్రమే ఆయన రమించాడు. ఎందుకంటే అఖండమైన ఆనందం లేదా ఓ సాగరం లాంటి పెద్ద ఆనందం కదా, అందులోంచి తలాగరిట పోస్తూ తలాగరిట ఆనందాన్ని పంచుతూ వాళ్ళు ఆనందపడితే ఈయన ఆనందపడుతూ ఉన్నాడు. రేమే ఎంత కాదన్నా సరే పరమాత్మ కదా, పరమాత్మ ఎలా ఆనందించాడు, పరమాత్మ ఎలా వీళ్ళతో కలిసి సంతోషంగా గడిపాడు అనే ప్రశ్నకి సరి అయిన సమాధానం రాలేదు అని అనుకుంటే, యథా అర్భక స్వప్రతిబింబ విభ్రమ. ఒక చిన్న పిల్లవాడు తెలుసు అద్దంలో కనిపించేది తన ప్రతిబింబమే, తాను కాదు అని తెలుసు. తాను ఇక్కడ ఉన్నానని, తన ఎదురుకుండా ఉండేటువంటిది ప్రతిబింబమని, ఆ ప్రతిబింబం అనేది ఒక మిథ్య అని తెలుసు. తెలిసినా సరే చుట్టూ రకరకాల అద్దాలు పెట్టుకుని ఆ అద్దాల్లో తనను తాను చూస్తూ, ఒక్కొక్క అద్దంలోనూ ఒక్కొక్క రకంగా తనను తాను చూసుకుంటూ, ఆ ప్రతిబింబాలు తాను అనుకున్నట్లుగా కాకుండా మరొక రకంగా, అంటే తనకు ఎదురుగా క్రియలను చూపిస్తూ ఉంటే, తాను కుడి చేతిని కదిలిస్తే ప్రతిబింబం ఎడం చేతిని కదిలిస్తోంది, తాను కుడి చేతి వైపుకి చూస్తే ప్రతిబింబం ఎడం చేతి వైపుకి చూస్తోంది అనేటువంటి క్రియలన్నిటినీ చూసి ఎలాగైతే మురిసిపోతాడో, అలా ఈయన శ్రీకృష్ణుడు గోపికా స్త్రీలలో ఉండేటువంటి ఈ క్రియలన్నిటినీ చూసి తన ప్రతిబింబాలే వీళ్ళు అని అనుకుంటూ, ప్రతిబింబాలను చూసి మురిసిపోతున్నటువంటి పిల్లవాడిలాగా వీళ్ళందరినీ చూసి ఆనందంతో తన్మయత్వం చెందిన ఈ గోపికా స్త్రీలందరినీ చూసి మురిసిపోయాడు, ఆనందించాడు, రేమే రమించాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం పరిష్వంగ కరాభిమర్శ స్నిగ్ధేక్షణోద్దామ విలాసహాసై రేమే రమేశో వ్రజసుందరీభి యథార్భక స్వప్రతిబింబ విభ్రమ అని. ఇందులో జాగ్రత్తగా చూసుకుంటే పరిష్వంగం కానీ, కరాభిమర్శం కానీ, స్నిగ్ధేక్షణం కానీ, ఉద్దామ విలాసం కానీ, హాసం కానీ ఇవేవి భగవంతుడికి సంతోషం కలిగించేటువంటి విధానాలు కావు. అవన్నీ గోపికా స్త్రీలను సంతోషపెట్టేటువంటి విధానాలు. గోపికా స్త్రీలను సంతోషపెట్టడానికి వీటన్నిటినీ ఈయన అనుసరించాడు. వీటి ద్వారా గోపికా స్త్రీలు సంతోషించారు. వాళ్ళు సంతోషిస్తే ఈయన సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు? వాళ్ళు సంతోషిస్తే ఈయన సంతోషించడం ఏంటి అంటే, యథార్భక స్వప్రతిబింబ విభ్రమ. ఆయన
ఇప్పుడు బింబ చైతన్యం లాంటివాడు కదా. ఈ గోపికా స్త్రీలందరూ పరమాత్మ యొక్క జీవాంశలు కదా. జీవాంశలు అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబాలే కదా. ఆ ప్రతిబింబాలలో కలిగేటువంటి ఈ రకమైన క్రియలు అంటే పరమాత్మాభిముఖంగా జరిగేటువంటి క్రియలు ఆయన్ని సంతోషపెట్టినాయి. ఈ ప్రతిబింబ క్రియలు, జీవుల్లో క్రియలు రకరకాలుగా ఉంటాయి, వేర్వేరు సందర్భాలలో వేర్వేరుగా ఉంటాయి. ఆ క్రియలన్నిటినీ పరమాత్మ లెక్క చేయక్కర్లేదు, లేదా ఆ క్రియల ద్వారా పరమాత్మ సంతోషించనక్కర్లేదు. ఎందుకంటే జీవుడు తనలో తాను ఏదో 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 చేసేటువంటి క్రియలు అవన్నీను. వాటి ద్వారా పెద్ద ఉపయోగం జీవుడికి లేదు, పరమాత్మకైతే అస్సలు లేదు. ఇప్పుడు ఈ గోపికా స్త్రీలు అనేటువంటి జీవులలో కలిగేటువంటి క్రియలు, ప్రతిబింబాల్లో జరిగేటువంటి ఈ క్రియలు పరమాత్మాభిముఖంగా ఉన్నాయి, లేదా పరమాత్మను జీవులకు దగ్గర చేసేటువంటి క్రియలుగా ఉన్నాయి. దగ్గరగా వచ్చేసినా లేదా కలిసిపోవటానికి సిద్ధంగా ఉండేటువంటి క్రియల్లా ఉన్నాయి. కాబట్టి వీటిని చూసి, ఈ ప్రతిక్రియలను చూసి, ఈ ప్రతిబింబాలలో ఉండేటువంటి క్రియలను చూసి, అమ్మయ్య ఇంతమంది జీవులైనా సరే నాలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకున్నట్లుగా పరమాత్మ సంతోషిస్తున్నాడు అనే అర్థంలో శ్రీశుకుల వారు యథార్భక స్వప్రతిబింబ విభ్రమ అని అంటున్నారు. అలా కాదు, ఇంకో రకంగా దీనికి అర్థం చెప్పాలి అని అనుకుంటే ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు. అర్థం దగ్గరగా ఇలాగే వస్తుంది, కానీ తీరు మార్చుకోవచ్చు. అక్కడ శ్రీకృష్ణుడు ఒక్క రూపంలో లేడు, శ్రీకృష్ణుడు ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క రూపంలో ఉన్నాడు. అంటే శ్రీకృష్ణుడు ప్రతి గోపికకి పంచినటువంటి రూపం శ్రీకృష్ణుడు అనేటువంటి బింబం తాలూకు ప్రతిబింబ రూపం. తన ప్రతిబింబాలు అంటే ఒక్కొక్క గోపికకి పంచినటువంటి తన యొక్క రూపాలు, ప్రతిబింబ రూపాలు, ఆ ప్రతిబింబ రూపాలతో ఒక్కొక్క గోపికని సంతోషపెడుతూ ఒక్కొక్క గోపికతోనూ సంతోషంగా ఉన్నాడు. ఆయన సంతోషపడ్డాడు. ఆ గోపిక సంతోషపడితే తాను సంతోషపడ్డాడు. తీరు వేరు, కానీ మళ్ళీ ఎందుకు సంతోషపడ్డాడు? గోపికల తాలూకు ఆ క్రియలతో ఈయన ఎందుకు సంతోషపడ్డాడు? గోపికలు సంతోషపడితే ఈయన ఎందుకు సంతోషపడ్డాడు అంటే గోపికలు తనలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. కాబట్టి కారణం అదే, ఇంతకుముందు చెప్పుకున్న కారణమే. ఆ కారణంతోనే సంతోషపడ్డాడు, ఆ కారణంతోనే అమ్మయ్య అనుకుని సంతోషపడ్డాడు. కాకపోతే తీరు తన ప్రతిబింబాల్లాంటి తన రూపాలను వేరువేరుగా విభజించి ఒక్కొక్క గోపికకి సర్ది ఆ గోపికల్లో జరిగేటువంటి క్రియలన్నిటినీ ప్రతిబింబ రూపంగా తానే చూస్తూ సంతోషపడ్డాడు. ఇంకొక తీరుల్లో చెప్పుకోవాలి అంటే, అసలు వీటితో సంబంధం లేకుండా ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే, ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క ప్రతిబింబాన్ని కేటాయించాడు కదా. ఆ ఒక్కొక్క గోపిక హ్లాదినీ శక్తి అనే పేరుతో పిలువబడేటువంటి పరమాత్మ యొక్క శక్తికి ప్రతిరూపం. ఆ శక్తులతో, హ్లాదినీ శక్తులతో ఆ ప్రతిబింబ రూపంగా ఉండేటువంటి తన రూపాన్ని సంతోషపెట్టుకున్నాడు అని అయినా చెప్పుకోవచ్చు. ఈ అర్థంలో కూడా పెద్దగా తేడా ఏం రాదు, అదే అర్థం వస్తుంది. హ్లాదినీ శక్తి మాత్రమే గోపికలు కారు. ఆ హ్లాదినీ శక్తితో కలిసినటువంటి చైతన్యపు అంశువులు, చైతన్యం తాలూకు చిన్న చిన్న పిల్ల రూపాలు అవి. ఆ పిల్ల రూపాలతో కలిసిన హ్లాదినీ శక్తులకి గోపికలని పేరు. మళ్ళీ జీవుల తాలూకు ఒక విశేషమైన రూపాలు ఇవి. ఆ జీవుల క్రియలను చూసి పరమాత్మే సంతోషపడ్డాడు అనే అర్థం దాకే వస్తుంది. తీరులో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఈ తీరులో ఎన్ని తేడాలున్నా సరే ఈ జీవులు తనతో కలిసిపోవటానికి సిద్ధంగా, తన యొక్క స్వచ్ఛమైన స్వరూపానందాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉన్నారు అనే కారణంతో ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ కాసేపు సంతోషించాడు. ఏవం పరిష్వంగ కరాభిమర్శ స్నిగ్ధే క్షణోద్దామ విలాసహాసై రేమే రమేశో వ్రజ సుందరీభి యథార్భక స్వప్రతిబింబ విభ్రమ అని. ఈ స్వప్రతిబింబ విభ్రమ గుర్తుపెట్టుకుందాము. తర్వాత ఏమైనా ప్రశ్నలు వస్తే దీన్ని కూడా అవసరమైతే వాడుకుందాము. ఆ ప్రశ్నలు అక్కడికక్కడికే సరిపోతే ఇంకా అక్కర్లేదు. కావాలనుకుంటే మాత్రం స్వప్రతిబింబ విభ్రమ అని తర్వాత పరీక్షిత్తు వేయబోయేటువంటి ప్రశ్నల్ని అడ్డం పెట్టుకుని దానికి సమాధానం చెప్పేటప్పుడు శ్రీశుకుల వారు చెప్పే వాటితో కలుపుకుని చూసుకుందాము. అయితే ప్రస్తుతానికి మళ్ళీ ఇక్కడికి వస్తే, తదంగసంగ ప్రముదాకులేంద్రియా కేశాందుకూలం కుచపట్టికాం వా నాంజః పృథివ్యోఢుమలం వ్రజస్త్రియ విస్రస్తమాలాభరణా కురుద్వః.
గోపికల ఆనందానికైతే అవధులనేవి లేవు. ఎంతగా వాళ్ళు ఆనందించారు అంటే వాళ్ళకు ఒళ్ళు పట్టలేదు. తదంగసంగ ప్రముదాకులేంద్రియా. మామూలుగా ఎవరికైనా సరే సంతోషం వస్తే ఒళ్ళు పట్టదు, ఏం జరుగుతుందో తెలియదు, ఒంట్లో ఏం వికారాలు జరుగుతున్నాయో, ఒంటి మీద బట్ట ఉందో లేదో పెద్దగా పట్టదు. సంతోషం కనుక వస్తే అందరూ ఇలాగే ప్రవర్తిస్తారు. ఈరోజు వాళ్ళకు వచ్చిన సంతోషం, వాళ్ళకు వచ్చిన ఆనందం మామూలు ఆనందమా? శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ, ఆ పరమాత్మ తాలూకు సగుణ రూపం తాలూకు దేహం, ఆ దేహాంతో సంబంధం. తదంగ సంగ. ఇది కలిగితే మామూలు ఆనందమా కలుగుతుంది? కాదు కదా. ప్రముత్ ఉన్న ఆనందాల్లో కల్లా చిట్ట చివరి ఆనందం. ఇది దాటితే స్వచ్ఛమైనటువంటి స్వరూపానందమే అన్నంత స్థాయిలో ఉండే ఆనందం కలగాలి. అలాంటి ఆనందం ఈ గోపికలకు కలిగింది కదా. ప్రముద ఆకులేంద్రియా. ఆ ఆనందాన్ని వాళ్ళు పట్టలేకపోయారు. వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళకి సహకరించలేదు. వాళ్ళ మనస్సు కూడా ఆ ఆనందాన్ని భరించలేకపోయింది. నిజానికి స్వరూపానందాన్ని మనస్సు కూడా భరించలేదు. అందువల్ల మనస్సును తీసేసి స్వరూపానందాన్ని అనుభవించాలి. స్వరూపానందానికి దగ్గరగా ఉండేటువంటి, అఖండానందానికి దగ్గరగా ఉండేటువంటి ఈ ప్రముత్ సర్వోత్కృష్టమైన లౌకికమైన ఆనందం. దీన్ని అనుభవించడానికి మనస్సు కూడా సరిగ్గా సామర్థ్యం సరిపోలేదు. దాంతో మనస్సు కదిలిపోయింది, ఇంద్రియాలు చెదిరిపోయినాయి, ఆకులేంద్రియ అన్నీ భరించలేక ఊగిపోతున్నాయి. బాగా ఎక్కువసేపు ఆడిస్తే నవ్వును తట్టుకోలేని చిన్నపిల్లవాడు వివశుడుగా మారిపోయినట్లుగా, ఎక్కువసేపు ఆడిచ్చి ఎక్కువసేపు నవ్విస్తే భరించలేని చిన్నపిల్లవాడిలాగా వీళ్ళందరూ మారిపోయారు. ప్రముదాకులేంద్రియ. దాంతో కేశాన్, ఎప్పుడు జుట్టు ముడి వీడిందో పట్టించుకోలేదు, తెలియదు వాళ్ళకి. దుకూలం, వాళ్ళు కట్టుకున్న బట్టలు వాళ్ళ ఒంటి మీద ఉన్నాయా లేవా వాళ్ళకి తెలియదు. కుచపట్టికాంవ, చివరికి వాళ్ళు స్తనాలకు అడ్డంగా పెట్టుకున్నటువంటి వస్త్రం కూడా ఉందా, స్థానభ్రంశం చెందిందా వాళ్ళకి ఏమీ తెలియదు. కుచపట్టికాంబ. నాంజ ప్రతివ్యోఢుమలం, కనీసం దాన్ని తిరిగి సర్దుకుందామని కూడా ఒక్కటి కూడా అనుకోలేదు. నాంజ ప్రతివ్యోఢుమలం వ్రజస్త్రియ. మరి ఉందా లేదా? విస్రస్తమాలాభరణా. వాళ్ళ ఆనందానికి, వాళ్ళ నాట్యానికి, వాళ్ళ తాండవాలకి, వాళ్ళ పాటలకి, వాళ్ళ గోలకి ఒంటి మీద బట్ట స్థిరంగా నిలుస్తుందా? నిలవదు కదా. కనీసం ఒంటి మీద ఉండే ఆభరణాలు స్వస్థానాల్లో ఉంటాయా? ఉండవు కదా. ఒంటి మీద మాలలు, వాళ్ళు వేసుకున్న పూమాలలు అవన్నీ స్థిరంగా ఒకచోట ఉంటాయా? ఉండవు కదా. అన్నీ కదిలిపోయినాయి. కురుద్వ, కురువంశంలో పుట్టినటువంటి పరీక్షిత్తు, వాళ్ళు ఆ క్షణాన పరమానందాన్ని అనుభవించారయ్యా. ఆ పరమానందంలో వాళ్ళకి దేహం మీద ఏమాత్రం లేశమాత్రమైనా సరే అభిమానం లేకుండా పోయిందయ్యా. అందువల్ల దేహానికి సంబంధించిన ఏ నియమాలను వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి అసలు తెలియదు. అంత స్థాయిలో పరమానందాన్ని వాళ్ళు అనుభవించారు అని శ్రీశుకుల వారు పరీక్షిత్తుతో చెప్తున్నారు. తదంగసంగ ప్రముదాకులేంద్రియా కేశాన్ దుకూలం కుచపట్టికాంబ నాంజ ప్రతివ్యోఢుమలం వ్రజస్త్రియ విస్రస్తమాలాభరణా కురుద్వ. అసలు ఈ రాసనృత్యం అనేది కింద ఆడుతున్నటువంటి గోపికలకు కాదు, పైన చూస్తున్నటువంటి దేవతా స్త్రీలకు కూడా రకరకాల భావాలను రేకెత్తిచ్చింది. కృష్ణ విక్రీడితం వీక్ష్య ముముహు ఖేచర స్త్రియ కామార్దితా శశాంకశ్చ సగణో విస్మితోభవత్. కృష్ణ విక్రీడితం వీక్ష్య, శ్రీకృష్ణుడు ఆడుతుంటే పైనుంచి దేవతా స్త్రీలు చూశారు. వాళ్ళు ఆడుతున్న మిగతా గోపికా స్త్రీలను లెక్క చేయలేదు. శ్రీకృష్ణుడు ఒక్కొక్కతితో ఎలా ఆడుతున్నాడు అనే లెక్క చూశారు. చూస్తే అబ్బో, ఒక్కొక్క గోపికతో ఒక్కొక్క రకంగా ఆడుతున్నాడు. ఒక్కొక్క గోపిక ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఆడుతున్నాడు, ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పాడుతున్నాడు. అది చూసేసరికి ముముహు, వాళ్ళు చాలా మోహపడ్డారు. అయ్యో, మనం ఇంత పుణ్యం చేసుకోలేకపోతేమే, ఇంతగా ఉపాసన చేసుకోలేకపోతేమే, కనీసం ఇంతలో మనకు ఒక్కసారి కూడా మన ఎదురుకుండా శ్రీకృష్ణుడు కూర్చోలేకపోయాడే, ఆ మాత్రం కూడా మనం చేసుకోలేకపోతేమే అని చాలా 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 బాధపడ్డారు. ఎవరు వాళ్ళు? ఖేచరస్త్రియ. ఎక్కడ స్వర్గంలో ఆకాశంలో తిరిగేటువంటి దేవతా స్త్రీలు వాళ్ళే
వాళ్ళే చాలా మోహపడ్డారు. కామార్ధిత, అయ్యో మనకు కూడా ఇలాంటి రాసక్రీడ కావాలి, మనల్ని కూడా పరమాత్మ ఇలా అనుగ్రహించాలి, మనతో కూడా ఆడాలి, మనతో కూడా పాడాలి అనే కోరికతో పాపం చాలా నలిగిపోయారు. కామార్ధిత. వీళ్ళు సరే శశాంకశ్చ సగణో విస్మితో భవత్. శశాంకుడు చంద్రుడు కూడా తన నక్షత్రగణాలతో సహా చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంతవరకు ఇలాంటి పేరు నాకొక్కడికే ఉండేది, ఒకడినే అయి ఉండి, ఒక చంద్రుడిని అయి ఉండి రకరకాల నక్షత్రాలతో కలిసి 27 కావచ్చు, ఇంకా ఎక్కువ మంది కావచ్చు, వీళ్ళందరితో కలిసి విహారం చేస్తూ ఉంటాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం దగ్గర ఉంటాను అనేటువంటి పేరు నాకొక్కడికే ఉండేది ఇంతవరకు. ఇప్పుడు ఆ పేరు మొత్తం పాడైపోయింది. ఈ శ్రీకృష్ణుడు వచ్చి ఒకే సమయంలో వేరువేరు రూపాలు ధరించి గోపికలందరితోనూ కలిసి ఉండి అందరితో కలిసి నాట్యం చేసి నాకున్న పేరును చెడగొట్టాడు, ఇది ఎలా చేయగలిగాడు ఈయన అని విస్మితో భవత్. శశాంకశ్చ సగణో విస్మితో భవత్. ఆయనే కాదు, ఆయనతో కూడా ఉండే నక్షత్రాలు కూడా, ఇంతవరకు మనం చంద్రుడిని గొప్ప అనుకున్నాము, చంద్రుడిని మించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు దయచేశాడు అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. నక్షత్ర స్త్రీలు కూడా ఆశ్చర్యపోయారు. లేదా ఇంకో రకంగా చూసుకుంటే శశాంకశ్చ, చంద్రుడు ఆశ్చర్యపోయాడు, చంద్రుడితో పాటు సగణ మిగతా గ్రహగణాలన్నీ కూడా ఆశ్చర్యపోయినాయి. ఆశ్చర్యపోతే ఒక్క క్షణం మనం అలా స్టాచ్యూలాగా మారిపోతాం కదా, కదలకుండా ఉండిపోతాం కదా. అందువల్ల ఈ గ్రహాలు, ఈ చంద్రుడు, వీళ్ళందరూ కూడా కదలకుండా అలా నిలబడిపోయారు. నిలబడిపోవడంతో కాలం ఆగిపోయింది. కాలం ఆగిపోవడంతో ఆ రాత్రి సుదీర్ఘంగా మారిపోయింది. అదే కదా గోపికలకు కావాల్సింది. ఈ రాత్రి తొందరగా పగలు కాకూడదు, సుదీర్ఘంగా ఉండాలి. అలాగే సుదీర్ఘంగా సాగిపోయింది. దానికి కారణం చంద్రుడు, అలాగే మిగతా గ్రహాలు, వీటి యొక్క ఆశ్చర్యమైంది. కృష్ణ విక్రీడితం వీక్ష్య ముముహు ఖేచరస్త్రియ కామార్దితా శశాంకశ్చ సగణో విస్మితో భవత్. ఈ గోపికా స్త్రీలందరూ కాత్యాయని వ్రతం చేశారు. వాళ్ళు చేసిన పుణ్యం సామాన్యమైంది కాదు. శ్రీకృష్ణుడి మీద భక్తితో ఆయనతో కలవాలి, ఆయనతో కలిసి కాసేపు ఉండాలి అనే కోరికతో వాళ్ళందరూ 1 నెల రోజుల పాటు కాత్యాయని వ్రతం చేశారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతందేవి పతిమ్మే కురుతే నమః అనే శ్లోకంతో ఆ కాత్యాయని దేవిని స్తుతించారు. ఆ కాత్యాయని వ్రతానికి పరమాత్మ తానే వచ్చి ఫలితాన్ని ఇస్తానని చెప్పాడు. యాతాబలాహ వ్రజం సిద్ధాహ మయేమా రంస్యథా క్షపాహ అని వాళ్ళందరికీ ఆశ్వాసన ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళు తపస్సు చేశారు, ఒక్కొక్కళ్ళకి ఈయన మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాటకు తగ్గట్లుగా కృత్వా తావంతమాత్మానం యావతీర్గోపయోషిత రేమే స భగవాంస్తాభి ఆత్మారామోపి లీలయా. కృత్వా తావంతమాత్మానం యావతీర్గోపయోషిత. ఆ రోజు కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆ రోజు ఈయన ఎంతమందికి మాట ఇచ్చాడో, లేదా అలాంటి తపస్సు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఈయన మాట నోటితో కాకపోయినా మనసులోనైనా ఇచ్చుకున్నాడో అన్ని రూపాలని ఈయన ఈరోజు ధరించాడు. మొదట్లో ఒకడుగా ఉండి అందరి మధ్యలో నుంచున్నాడు. తర్వాత ఇద్దరేసి చొప్పున జట్టుల కింద విడదీసి వాళ్ళిద్దరి మధ్య నుంచున్నాడు. తర్వాత ఒక్కొక్కరిగా మారాడు. ఇప్పుడు ఒక్కొక్కరికి తనను తాను సమర్పించేసుకున్నాడు. కృత్వా తావంతమాత్మానం యావతీర్గోపయోషిత. వాళ్ళని అలరించాడు. అలరించటంలో తాను కూడా సంతోషించాడు. రేమే స భగవాన్. ఆయన ఎలాంటివాడు? సహా ప్రసిద్ధుడు పరమాత్మ. ఆయన ఎలాంటివాడు? భగవాన్ సర్వైశ్వర్య సంపన్నుడు. ఏ ఐశ్వర్యము, ఏ లీల, ఏ క్రియ, ఏ క్రీడ కొత్తగా ఆయనకి రావక్కర్లేదు. ఆయన సర్వైశ్వర్య సంపన్నుడు, అన్నీ ఉన్నవాడు. అయినా సరే ఈరోజు కొత్తగా ఈ గోపికల సంతోషంతో తాను సంతోషించాడు. ఆత్మారామోపి, అసలు ఆయనకి పరమాత్మగా ఏ ఆనందము బయట నుంచి రానక్కర్లేదు. ఆత్మారామ, తనలో తాను సంతోషంగా ఉండగలిగినటువంటి అఖండానంద స్వరూపుడు. అయినా సరే లీలయ అంటే మాయ అనే దాన్ని అడ్డం పెట్టి
మాయతో రూపాన్ని మాత్రమే కాకుండా రూపాలను కింద విభజించి అవి ప్రతిబింబాలైనా పర్వాలేదనుకుని వీళ్ళందరినీ అనుగ్రహించడం కోసం, వీళ్ళందరినీ కలుపుకోవటం కోసం తను కూడా వాళ్ళతో పాటు సంతోషిస్తున్నట్లుగానే ఉన్నాడు. అసలు ఇందాక చెప్పుకున్న స్వప్రతిబింబ విభ్రమ అనేదాన్ని ఇక్కడికి తీసుకొస్తే, లీలయ్య దగ్గర తీసుకొచ్చేస్తే, అసలు ఈయన సంతోషంగా ఉండటం ఏమిటి? ఆ ప్రతిబింబాలు సంతోషంగా ఉంటే, ప్రతిబింబాల్లో క్రియ గనక ఏ రకంగానైనా కనిపిస్తే బింబంలో సంతోషం ఉన్నట్లు కదా. అలాగే ఈ ప్రతిబింబ రూపంగా ఉండేటువంటి గోపికలందరిలోనూ సంతోషం అనేది కనబరుస్తూ ఉంటే, కానవస్తూ ఉంటే, ఆ సంతోషమే ఈయనలో బింబరూపంగా కొంచెం తెలిసింది. మామూలుగా అయితే మనం ఇట్నుంచి అటు చెప్తాము, బింబంలో ఉండేటువంటి సంతోషమే ప్రతిబింబంలో కనిపిస్తుంది అని చెప్తాము. ఇక్కడ అలా చెప్పట్లేదు. ప్రతిబింబంలో మనకి కానవచ్చేటువంటి సంతోషమే బింబంలో ఉన్నట్లుగా ఉంది అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. కృత్వా తావంతమాత్మానం రేమే యావతీర్గోపయోషిత రేమే స భగవాంస్తాభి ఆత్మారామోపి లీలయా అని. ఇంకా అసలు ఆయన ఇంకా ఎల్లలు దాటిపోయాడు. ఇంకా 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 వాళ్ళ మీద అనుగ్రహంతో ఇంకా ఏదో చేయబోతున్నాడు. తాసాం అతివిహారేణ శ్రాంతానాం వదనాని సహ ప్రామృజత్ కరుణ ప్రేమ్ణ శంతమేన అంగపాణిన. వాళ్ళు ఒళ్ళుపై తెలియకుండా ఈ రాసనృత్యం చేస్తున్నారు, ఈ లాస్యం చేస్తూనే ఉన్నారు. అతి విహారం, వాళ్ళ ఒంటికి సామర్థ్యం ఉండొద్దు అంత ఎగరటానికి, అయినా సరే చేస్తున్నారు. దాంతో ఎప్పటికో ఒకప్పటికి పడిపోవలసిందే కదా. లోపల నుంచి వచ్చిన ఎనర్జీ లేదా వాళ్ళ లోపల నుంచి తన్నుకొస్తున్నటువంటి ఆ ప్రేమ భక్తి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు అనేటువంటి ఆతృత, ఇవన్నీ కరిగిపోగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడొకప్పుడు పడిపోవాలి కదా. అప్పుడు పడిపోతే శ్రాంతానం ఇంకా మేము ఆడలేము అన్నట్లుగా ఒక్కసారి ఆగిపోతే వాళ్ళ మొహాలు చూసి అయ్యోయ్యో ఎంత ఆడారే మీరు, ఇలా చూడండి మొహాలు చూడండి ఇలా చెమటలు పట్టిపోయినాయి అని చెప్పి తన చేతితో ప్రామృజత్ వాళ్ళ చెమటల్ని తుడిచాడు. చేత్తో చెమతుడితే ఏమొస్తుంది, బట్టతో తుడవాలి కదా అంటే టేస్ట్ లేదని అర్థం. బట్టతో తుడిస్తే ఏమొస్తుంది, ఆయన చెయ్యి గనక వీళ్ళకి తగిలితే వీళ్ళకి సంతోషం కలుగుతుంది, ఆ అభిప్రాయం ఆయనకుంది. అందువలన ప్రామృషత్ పాణిన తన చేత్తో వాళ్ళ చెమట తుడిచాడు. కరుణతో తుడిచాడు పాపం. ప్రేమ్ణ ఆ కరుణతో కాకుండా ప్రేమతో కూడా తుడిచాడు. ప్రేమ్ణ శంతమైన అందరికీ సుఖకరంగా ఉండేటువంటి, సుఖకరాల్లో కల్లా కూడా శ్రేష్టమైనటువంటి తన చేతితో తుడిచాడు. అంగా ఓ పరీక్షిత్తు, ఆయన సహజంగానే కరుణామయుడు కాబట్టి ఎవరైనా దుఃఖంతో ఉంటే భరించలేడు. కరుణ అంటేనే పరదుఃఖ అసహిష్ణుత్వం అని కదా. కరుణామయుడు కాబట్టి వీళ్ళంత శ్రమ పడిపోతే వాళ్ళని ఏదో విధంగా అయ్యో సాంత్వన పరుద్దామని అనుకుంటాడు. అలాంటి వాడికి ప్రేమ కూడా ఎక్స్ట్రా ఇప్పుడు జోడయింది. దాంతో ప్రేమతో, కరుణతో కలిసినటువంటి ప్రేమతో ఈ శ్రమకి ఏదైనా మనం పరిహారం చేయాలని అనుకున్నాడు. అనుకుని ఏం చేస్తే బాగుంటుంది అనుకుని దాన్ని మొదలు చెమట తుడుద్దామని తుడిచాడు. తుడవటానికి అవి ఇవి వాడకూడదు, మన చేతినే వాడాలి అని అనుకుని ప్రామృజత్ శంతమైన పాణిన వాళ్ళ కోసం తన అతి సుఖకరమైనటువంటి చేతిని కూడా వాడాడు. దానికోసం చివరికి వాళ్ళ చెమటను తుడవటానికి కూడా సిద్ధపడ్డాడు. వాళ్ళ మీద అంత అనుగ్రహంతో ఉన్నాడు. ఎవరైనా సరే వాళ్ళ మీద ఈ శ్రీకృష్ణుడు అనేవాడు ఎందుకంత అనుగ్రహంతో ఉన్నాడు అని ఆలోచించాలి. కానీ చెమట తుడవటం ఏంటి, ఈ నాట్యం చేయటం ఏమిటి, ఇందులో ఏమి ఔచిత్యం ఉంది అని పిచ్చి ఆలోచనలు చేయకూడదు. అవన్నీ మంచి ఆలోచనలు కావు. అవి మనం పెట్టుకునేటువంటి కొన్ని రకాల అభిప్రాయాలకు తగ్గట్లుగా వచ్చేటువంటి ఆలోచనలు, ప్రశ్నలు మాత్రమే. పరమాత్మ సంబంధం వచ్చినప్పుడు పరమాత్మ వాళ్ళ మీద అంత కరుణగా ఎందుకున్నాడు, దానికి కారణం ఏమిటి, మిగతా వాళ్ళ మీద కరుణ స్వభావుడైనటువంటి ఆ పరమాత్మ ఇంత కారుణ్యాన్ని ఎందుకు చూపించడం లేదు లాంటి ప్రశ్నలే వేసుకోవాలి. వేసుకుని దానికి సమాధానాలు తెలుసుకోవాలి అని సూచన చేస్తూ, తాసాం అతివిహారేణ శ్రాంతానాం వదనాని సహ ప్రామృజత్ కరుణ ప్రేమ్ణ శంతమేన అంగపాణిన అని శ్రీశుకుల వారు అంటున్నారు. ఎప్పుడైతే ఈయన చేతులతో ముట్టుకోవడం మొదలుపెట్టాడో,
ఎప్పుడైతే చేయి తాకటం కాదు, చేతి తాలూకు గోళ్ళు వీళ్ళని తాకినాయో వీళ్ళు మళ్ళీ ఆన్ అయిపోయారు, మళ్ళీ మొదలుపెట్టేశారు. గోప్యస్ఫురత్పురట కుండల కుంతలద్విట్గండశ్రియా సుధితహాస నిరీక్షణేన మానందధత్య ఋషభస్య జగుఃకృతాని పుణ్యాని తత్కరరుహస్పర్శ ప్రమోదా. ఈయన గోళ్ళు తాకిన వాళ్ళని తాకిన వెంటనే గోపికలందరూ ఒక్కసారి మళ్ళీ లేచారు. స్ఫురత్ పురట కుండల కుంతలద్విట్ గండశ్రియా, మొహంలో శ్రమ అది లేదు, మళ్ళీ మొహం అంతా మళ్ళీ కాంతివంతంగా మారిపోయింది. వాళ్ళ మొహం అంటే ముఖానికి చుట్టూ ఉండేటువంటి ఆభరణాల తాలూకు జిగేళ్ళు అవి పెరిగిపోయినాయి. స్ఫురత్ పురట కుండల, వాళ్ళ కుండలాలు అంటే చెవి దిద్దులు వాటి కాంతులు పెరిగిపోయినాయి. కుంతల అంతవరకు అలిసిపోయాము అన్నట్లుగా ఇలా జారి పడిపోయినటువంటి వాళ్ళ ముంగురులు అవి కూడా ఏవో పైకి లేచినాయి. కుంతల తుపిట్ అవి కూడా ఊగుతూ మేము కూడా మళ్ళీ ఆటకి మళ్ళీ పాటకి సిద్ధము అన్నట్లుగా ఊపుతూ తమ కాంతుల్ని అవి వెదజల్లినాయి. గండశ్రియ చెక్కిళ్ళు ఈయన చెమట తుడవంగానే మళ్ళీ తడ మెరిసిపోయినాయి. చేత్తో చెక్కిలి తుడిస్తే కాస్త నీటి చార అలాగే ఉంటే మెరుపు వేరుగా ఉంటుంది కదా, ఆ మెరుపుతో గండశ్రియ చెక్కిలి తడతడ మెరిసిపోయింది. మెరిసిపోతే వీళ్ళు ఆ అమృతకర స్పర్శతో పులకరించిపోయి సుధిత హాస నిరీక్షణేన, ఆ అమృతమయుడైనటువంటి పరమాత్మ సంస్పర్శతో తమను తాము అమృతంగా మార్చుకుని ఒక నవ్వు నవ్వారు. సుధిత హాసం అంటే అమృతాయమానంగా ఉండేటువంటి ఒక చిరునవ్వు, ఒక నవ్వు నవ్వారు ఆయన మీద. ఆయన ఇచ్చిన అమృత శక్తితో ఆయన మీదకే ఒక అమృతపు చిరునవ్వు లేదా అమృతపు నవ్వు ఆయన వైపుకే రువ్వారు. అమృత సుధిత హాస, అమృతమయంగా ఆయన్ని ఒక్క చూపు చూశారు. నిరీక్షణైన ఒక్క చూపే ఆయన్ని ఒకే చూపు చూశారు. చూసి మానందధత్య, నీలాంటి ప్రియుడు ఉండాలి, నీలాంటి వాడు ఉండాలి, శ్రమ పడితే చెమట తుడిచేవాడు ఒకడు ఉండాలి అని ఆయన్ని మళ్ళీ ఆయన గౌరవాన్ని చెల్లించుకుంటూ ఆయనకి మళ్ళీ పూజను పెంచుకుంటూ ఋషభస్య జగుఃకృత అని పుణ్యాని పాటలు మొదలుపెట్టేశారు. మళ్ళీ పాటలు మొదలుపెట్టేశారు. పాటలు మొదలుపెట్టి ఆ ఋషభుడు అంటే మహాయోగేశ్వర అవతారంలో వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తాలూకు క్రియలన్నిటినీ ఆయన మొహం మీదే పాడటం మొదలుపెట్టారు. పుణ్యాన్ని అందంగానూ పుణ్యకరంగానూ ఉండేటువంటి ఆయన చేష్టలన్నిటినీ మళ్ళీ మళ్ళీ పాడారు. ఋషభస్య జగుఃకృత అని పుణ్యాని తత్కరరుహ స్పర్శ ప్రమోదా, ఆయన చేతి వేళ్ల తాలూకు గోళ్ళు తాకేసరికి ఆనందం మళ్ళీ ఎగదన్నేసింది. ఆ ఆనందంలో వీళ్ళకి శ్రమంతా ఎప్పుడు ఎగిరిపోయి మళ్ళీ పాటలు మొదలుపెట్టారు. ఆ పాటలు కాస్తంత వికటిస్తే, ఆ పాటలు కాస్తంత ముందుకెళ్తే ఆటలు కూడా మొదలవ్వాలి, మళ్ళీ నాట్యం అంతా మొదలవ్వాలి. అలా మళ్ళీ ఉత్సాహంగా మళ్ళీ మొదలుపెట్టేశారు. గోప్యస్ఫురత్ పురట కుండల కుంతలత్విట్ గండశ్రియా సుధితహాస నిరీక్షణేన మానందధత్య ఋషభస్య జగుఃకృతాని పుణ్యాని తత్కరరుహ స్పర్శ ప్రమోదా. ఋషభ అంటే ఈయన అవతారాల్లో కల్లా మహావైరాగ్య సంపన్నమైన అవతారం. ఆ అవతారం తాలూకు విశేషాలని ఇప్పుడు పాడారు వాళ్ళు. నువ్వు మహావైరాగ్య సంపన్నుడివి, నీతో ఆడుతున్న మాకు తెలుస్తుంది, కానీ బయట నుంచి చూస్తూ ఏమీ సరిగ్గా అర్థం కాక వాళ్ళు చేసినట్లే పరమాత్మ కూడా చేస్తాడు అనుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది. మహాయోగేశ్వరుడివి నువ్వు, మహావైరాగ్య సంపన్నుడివి నువ్వు అని చెప్పి ఋషభ అవతారంలో ఉండేటువంటి విశేషాలన్నింటినీ గానం చేశారు. ఋషభ అనే పదానికి ఋషభ యోగీంద్రుడు ఎలాగైతే అర్థమో అలాగే ఋషభ అంటే శ్రేష్ఠ అని అర్థం. శ్రేష్ఠుడైనటువంటి ఆ పరమాత్మను అక్కడికక్కడ గానం చేశారు. ఆయన చేసినటువంటి పనులన్నిటినీ గానం చేశారు. అసలు ఈ సృష్టిలో శ్రేష్ఠ అని ఎవరిననాలి అంటే గురువుననాలి. గురువే అందరికంటే శ్రేష్ఠుడు. ఎందుకంటే గురువే విద్యాజన్మను ప్రసాదించేవాడు. జన్మ రెండు రకాలు, ఒకటి మామూలుగా భౌతికంగా వచ్చేటువంటి జన్మ, రెండవది విద్యాజన్మ, విద్యా శరీరానికి జన్మ.
ఈ భౌతికంగా జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులు గురువులే, కాదనటం లేదు. కానీ విద్యా శరీరానికి జన్మను ప్రసాదించేటువంటి గురువు అందరికంటే శ్రేష్ఠుడు. అందరికంటే శ్రేష్ఠుడు ఋషభుడు విద్యా గురువైతే, ఆ విద్యా శరీరాన్ని ప్రసాదించే పరమాత్మే సాక్షాత్తుగా ఎదుర్కొన్నా ఉన్నాడు కదా గురు రూపంలోనూ. గురు రూపంలో వచ్చింది ఆయనే కదా, లేదా శ్రీకృష్ణ రూపంలో వచ్చింది ఆయనే కదా, పరమాత్మే కదా. ఆ పరమాత్మని ప్రత్యక్షే గురవస్తుత్యాహ అని కదా న్యాయము. గురువులని ఎప్పుడూ మొహం మీద స్తుతి చేయాలి, మిగతా వాళ్ళని ఎవరిని ముఖస్థుతి చేయకూడదు. ముఖస్థుతి చేయటం అంటే మిగతా వాళ్ళకి కాస్తో కూస్తో ఇబ్బంది పెట్టడమే కదా. గురువులకు మాత్రం ప్రత్యక్షే గురవస్తుత్య, ముఖం మీద స్తుతి చేయాలి కదా. కాబట్టి ఇంత మహాగురువు ఎదురుకుండా ఉంటే, అవకాశం ఉంటే, ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఆయన్ని స్తుతి చేయకుండా ఎలా ఉంటాము అని అనుకుని తమ విద్యా గురువుని వాళ్ళు చక్కగా స్తుతి చేసుకున్నారు. తమకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ఆ గురువుని వాళ్ళు స్తుతి చేసుకున్నారు. ఋషభస్య జగుః కృతాని పుణ్యాని తత్కరరుహ స్పర్శ ప్రమోదా. ఎలాగైతే శిష్యుడి నెత్తి మీద శక్తిపాతానికో లేకపోతే మరొక దానికో ఆశీర్వచనానికో గురువు చేయి పెడితే ఆ సంతోషానికి ఉబ్బి తబ్బిపోతున్నటువంటి శిష్యుడు గురువుని స్తుతి చేస్తాడో అలా వీళ్ళు స్తుతి చేశారు. వీళ్ళిద్దరి మధ్య గురు శిష్య సంబంధం లాంటి సంబంధమే ఉంది తప్ప వేరే ఏమీ లేదు అని కూడా శ్రీశుకుల వారు సూచన చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ పాటలు మొదలు పెడతారో మళ్ళీను, ఇప్పటికే చాలా అలసిపోయి ఉన్నారు అని అనుకుని శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, ఇంకా చాలు పదండి మనం ఒకసారి నదిలోకి వెళ్ళి జలకాలు ఆడదాం అని అన్నాడు. దాంతో జలకాలు మొదలైపోయినాయి. తాభిర్యుత శ్రమమపోహితుమంగ సంగ ఘృష్టస్రజస్సకుచ కుంకుమరంజితాయా గంధర్వపాలిభిరనుద్రుత ఆవిషద్మా శ్రాంతో గజీభిరిభరాడివభిన్న సేతు. తాభిర్యుత, ఇంకా చాలా అమ్మాయిలు మనం ఒకసారి జలకాలు ఆడదాము, మీరు ఇప్పటికే అలిసిపోయి ఉన్నారు, ఈ పాటలు మొదలు పెట్టారంటే ఈ పాటల తర్వాత మళ్ళీ లాస్యం మొదలు పెడతారు, వద్దు, మీ వల్ల కాదు, మీరు భరించలేరు, నేను ఇంకా చాలాసేపు ఆడగలను కానీ మీరు ఆడలేరు అని చెప్పి తాభిర్యుత వాళ్ళని తీసుకుని శ్రమం అపోహితం, వాళ్ళ యొక్క శ్రమను పోగొట్టడానికి ఆయన వాహ ప్రావిశత్, యమునా నదిలోకి ప్రవేశించాడు. ఎలాగూ తీరం పక్కనే ఉన్నారు కదా, మెత్తటి ఇసుకలోనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి, నీళ్ళలో కూడా ప్రవేశించాడు. అంగసంగ ఘృష్టస్రజ సకుచ కుంకుమ రంజితాయ. అప్పటికే ఈయనకేమీ శ్రమ కలగలేదు, ఈయనేమీ శ్రమ పడలేదు, ఈయన అలాగే ఉన్నాడు. ఎందుకంటే శ్రమ అనేది ఏమీ లేదు. తాన్ మృత్యుశ్రమో భూత్వా ఉపయేమే అనేది మిగతా వాటికి, ఈయనకేమేం చెల్లదు. పరమాత్మ స్వరూపానికి మృత్యువు అనేటువంటి శ్రమ, లేదా శ్రమ అనే రూపంలో వచ్చేటువంటి మృత్యువు ఏమాత్రం సోకదు. కాబట్టి ఈయనకి శ్రమ లేదు. శ్రమ లేదు కానీ ఈయన మీద ఉండేటువంటి మాలలు మాత్రం కాస్తంత వాడినాయి. వాడినాయి అనకూడదు, నలిగినాయి అని అనాలి. ఘృష్టస్రజ, అవి ఒత్తిడికి నలిగిపోయినాయి. ఎందుకు ఒత్తిడి వచ్చింది? అంగసంగ ఘృష్టస్రజ. గోపికా స్త్రీలందరితో కలిసి కదా ఈయన నాట్యం చేశాడు. అలా నాట్యం చేయడం వలన దగ్గరగా తగులుతారు కదా, ఆ తగలటంలో ఏమీ అభ్యంతరాలు పెట్టుకోలేదు కదా వాళ్ళు. అందువల్ల తగలటంలో, ఆ గోపికా స్త్రీలని తగలటంలో ఈయన మెడలో ఉండేటువంటి మాలలు అవి కాస్తంత నలిగినాయి. అంగసంగ ఘృష్టస్రజ. దాంతోపాటు కుచ కుంకుమ రంజితాయ, గోపికా స్త్రీలు పూసుకొచ్చినటువంటి ఎర్రటి గంధం ఈ పూలమాలలకు సోకింది కూడాను. ఈ పూలమాలలు కాస్తంత నలిగినాయి, అలాగే గోపికా స్త్రీల తాలూకు గంధంతో ఎర్రబడ్డాయి కూడా. కుచ కుంకుమ రంజితాయ. ఈ పూలమాలల మీద ఇంతకుముందే తొమ్మిదలు చేరినాయి. తొమ్మిదలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయని అనుకున్నాము. తొమ్మిదలు కూడా రాసలీలలో కలిసినాయి అని కూడా అనుకున్నాము. భ్రమరగాయక రాసగోష్ఠ్యాం అనే భాగంలో తొమ్మిదలు కూడా కలిసినాయి అని అనుకున్నాము. కొన్ని తొమ్మిదలు ఈయన పూలమాల మీద వాలినవి ఉన్నాయి. అవి గంధర్వపాలిభి, గంధర్వుల్లాగా పాడుతున్నాయి. అప్పటికే ఈయన పూలమాల మీద, శ్రీకృష్ణుడి పూలమాలల మీద వాలి అవి పాపం మత్తెక్కి ఉన్నాయి. మత్తెక్కి ఉండి గంధర్వుల్లాగా చక్కగా పాడుతున్నాయి. వీళ్ళు గోపికా స్త్రీలు సంతోషంతో పాటలు పాడుతున్నారు. ఈ తొమ్మిదలు కూడా సంతోషంతోనే పాటలు పాడుతున్నాయి, ఆనందంతో అవి కూడా పాటలు పాడుతున్నాయి.
ఈ గోపికా స్త్రీలని ఈయన తీసుకుని పదండి నీళ్ళలోకి వెళదాము అంటే పిలవకపోయినా ఈ తుమ్మెదలు కూడా కలిసినాయి, కదిలినాయి. గంధర్వపాలిభిరనుద్రుత, అలాగే వచ్చినాయి. ఆవిశత్ వాహ, అలాగే నీటిలోకి ప్రవేశించాడు. తుమ్మెదలని మీ పోండి అని తోలలేదు, వస్తే వచ్చినాయి అని అనుకుని వాటితో సహా చేరాడు. ఎలాగంటే గజీభి ఇభరాడివ, ఆడ ఏనుగులతో కలిసి ఏనుగు, మంచి దిట్టంగా ఉండేటువంటి ఏనుగు, అదైతే శ్రాంత, శ్రమ పడిపోయి మనం వెళ్ళి నీళ్ళలో మునుగుదాము అని అనుకుని నీళ్ళ దగ్గరికి వస్తుంది కదా, అలా నీళ్ళ దగ్గరికి వచ్చాడు. శ్రాంతో గజీభి ఇభరాడివ. అది మదరసాన్ని కారుస్తూ ఉంటే ఆ మదరసానికి తగ్గట్లుగా తుమ్మెదలు అక్కడ కూడా చేరతాయి. తుమ్మెదలతో కలిసిన ఆడ ఏనుగులతో కలిసినటువంటి మంచి మగ ఏనుగు, పుష్టిగా ఉండే మదించిన ఏనుగు నీళ్ళలోకి ప్రవేశించినట్లుగా ఈ శ్రీకృష్ణుడు కూడా లోపలికి ప్రవేశించాడు. ఆ మదించిన ఏనుగు ప్రవేశించేటప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యవహారాలని పెద్దగా పట్టించుకోదు. అక్కడ దానికి ఎవరో కాస్త అడ్డుకట్ట కట్టారు, ఎవరో నీళ్లు నిలవటానికి కాస్త ఏర్పాట్లు చేసుకున్నారు, మనం ఆ ఏర్పాట్లను పాడు చేయకుండా జాగ్రత్తగా నీళ్ళలోకి వెళ్ళాలి అని అనుకోదు. ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతుంది. దానివల్ల కట్టలు ఏమన్నా తెగిపోతే ఏం పట్టించుకోదు. ఏమో ఆ గజరాజుని లేకపోతే ఆ గజాన్నే ఈయన అనుసరించదలుచుకున్నాడో ఏమో కానీ భిన్న సేతురివ, ఈయన కూడా లౌకిక మర్యాదల్ని వైదిక మర్యాదల్ని లెక్క పెట్టని వాడికి మళ్ళీ ఇప్పుడు వ్యవహరిస్తున్నాడు. అలా వ్యవహరిస్తూ ఆయన అందులో కూడా ప్రవేశించాడు, నీళ్ళలో కూడా ప్రవేశించాడు జలకాలాడటం కోసం అని మనం అనుకోవటం ఎందుకు, వాళ్ళు అనుకున్నారు. ఇంతవరకు ఈయన చేసింది మహారాసయజ్ఞం అయితే ఆ రాసయజ్ఞానికి అవభృతంలాగా ఈ జలప్రవేశం అనే కారణాన్ని పెట్టాడు. అవభృతం అయిపోయి చిన్న చిన్న పై కార్యకలాపాలు పూర్తయితే గనక ఒక యజ్ఞ ఫలితాన్ని ఆ యజమాని అందుకోనున్నట్లుగా ఈ గోపికలందరికీ కూడా ఫలితాన్ని ఇవ్వబోతున్నాను అనే దానికి సూచన ఆయన అవభృతంలాగా ఈ జలప్రవేశాన్ని చేపట్టాడు. జలప్రవేశాన్ని చేపట్టి సోంభస్యలం యువతిభిః పరిషిచ్యమానః ప్రేమ్ణేక్షితః ప్రహసతీభిరితస్తతోంగా వైమానికైః కుసుమవర్షిభిరీడ్యమానః రేమే స్వయం స్వరతిరత్ర గజేంద్రలీలః. సహా అంభసి, నీళ్లలో కూడా అలం యువతిభిః పరిషిచ్యమానః. ఆ గోపికా స్త్రీలందరూ నీళ్లు ఆయన మీద చల్లించుకున్నాడు, హాయిగా చల్లించుకున్నాడు. అలం పరిషిచ్యమానః, మీరు ఎంత చల్లితే నాకు అంత సంతోషం అని చెప్పి పరిషిచ్యమానః, నీళ్లు చల్లించుకోవడం అంటే ఇలా చల్లడం కాదు, నీళ్లు ఆడుకునేటప్పుడు ఇలా తోసుకుంటారు కదా, ఆ తోయించుకున్నాడు. నీళ్లు పడితే సంతోషపడ్డాడు. ప్రేమ్ణేక్షిత, వాళ్ళందరూ అబ్బాబాబా జలకాలాటల్లో కూడా మాకు తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నావయ్యా అని ప్రేమగా చూస్తే ఆ చూపులను కూడా చల్లించుకున్నాడు, ఆ చూపులన్నిటినీ కూడా భరించాడు. ప్రహసతీభి, వాళ్ళు నవ్వితే ఆ నవ్వుల్ని కూడా అనుభవించాడు. ఇతస్తతంగా, ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతూనే ఉన్నాడు. వాళ్ళను ఉత్సాహపరచడానికి తాను కూడా నీళ్లు వాళ్ళ మీద చల్లాడు. చాలా చేశాడు. వైమానికైః కుసుమవర్షిభిరీడ్యమానః, ఈయన పైన రాసక్రీడ చేస్తున్నదంతా పైన దేవతాగణాలు వాళ్ళు చూస్తున్నారు కదా, చూస్తున్న వాళ్ళు విమానాల్లోనే నుంచుని అబాబాబా అని పైనుంచి పుష్పవృష్టిని కురిపిస్తుంటే, పైనుంచి స్తుతులు చేస్తూ ఉంటే వాటన్నిటినీ కూడా అనుభవించాడు. కుసుమవర్షిభిరీడ్యమానః, రేమే, సంతోషించాడు. ఆయన నిజానికి స్వయం స్వరతి, ఆయన ఆత్మారాముడు. వేరే కారణంతో సంతోషించడం అనేది ఆయన చరిత్రలో లేదు. అయినా సరే ఇక్కడ మాత్రం స్వయం రేమే, తాను కూడా సంతోషించాడు. అత్ర గజేంద్ర లీల, ఎందుకో ఈ గోపికా మండలంలో మాత్రం తన పరమాత్మ స్వభావాన్ని పక్కన పెట్టాడేమో అన్నట్టుంది. ఏమో ఈ జలక్రీడలో మాత్రం గజేంద్రలీల, ఒక గజేంద్రుడిలాగా వ్యవహరించాలి. మనం మదించిన మగ ఏనుగులాగా మధ్యలో నుంచుంటే మిగతా ఆడ ఏనుగులు చుట్టూ నీళ్లు చల్లుతున్నట్లుగా వీళ్ళు చల్లుతూ ఉంటారు, మనం దాన్ని సంతోషంగా తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడేమో, దానికి తగ్గట్టుగానే ఆడాడు.
ఆటలు నీళ్ళలో జలకాలాటల్లో ఒక శాస్త్రమే ఉంది. జలకాలాటల శాస్త్రం ఒకటి ఉంది. ఆ శాస్త్రం ప్రకారం ఏ విధంగా జలకాలు ఆడుకోవచ్చు, ఏ విధంగా ఆ జలకాలాటంలో పోటీలు పెట్టుకోవచ్చు, ఎవరు నీళ్లు చల్లితే, ఎవరు ఆగితే, ఎవరు మొహం పక్కకి తిప్పుకుంటే, ఎవరు గెలిచినట్లు, ఎవరు ఓడినట్లు అని రకరకాల విన్యాసాలు ఉన్నాయి. జలకాలాటల విధానాలు కొన్ని ఉన్నాయి. మరి శాస్త్రం అంటే ఏదో పెద్ద శాస్త్రం కాదు, కానీ జలకాలాటలు ఆడడానికి ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న నియమ నిబంధనలు లాంటివి ఉన్నాయి. వాటన్నిటినీ అనుసరించాడు. సోంభస్యలం యువతిభి పరిషిచ్యమాన ప్రేమ్నేక్షిత ప్రహసతీభి ఇతస్తతోంగా. ఎన్ని విధానాలుంటే అన్ని విధానాలతోనూ వాళ్ళు ఆ రోజు జలక్రీడలను ఆడారు. వీళ్ళు జలక్రీడలను ఆడుతుంటే ఇద్దరు పోటీపడి ఆడాలి కదా, శ్రీకృష్ణుడు గోపికలు. ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క శ్రీకృష్ణుడు అనుకుంటే, శ్రీకృష్ణుడు గోపిక ఇద్దరు జలక్రీడలు ఆడుతుంటే ఎవరు గెలవాలి? ఎవరో ఒకళ్ళు గెలవాలి కదా. గెలవాలి అంటే ఎవరైనా గెలిస్తే వైమానికై కుసుమ వర్షిభి రీడ్యమాన. పైన ఆకాశంలో విమానంలో చూస్తున్నటువంటి దేవతాగణాల వాళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయారు, మగవారు ఆడవారు అని. మగవారు శ్రీకృష్ణుడు గెలిచినప్పుడల్లా చప్పట్లు కొట్టడము, ఆహా మా శ్రీకృష్ణుడు గెలిచాడు అని చెప్పడము, శ్రీకృష్ణుడి మీద పుష్పవృష్టిని కురిపించడము. ఆడవాళ్ళేమో పాపం ఆడవాళ్ళు గెలిచినప్పుడు ఆడవాళ్ళు గెలిచారు అని సంతోషించారు, అని గోపికలు గెలిచారని సంతోషించారు, కానీ వాళ్ళ మీద పుష్పవృష్టిని మాత్రం కురిపించలేకపోయారు. ఎందుకంటే లోపల కాస్తంత అసూయ తన్నింది. మన గోపికలు మనకంటే ఎక్కువ పుణ్యవంతుల్లా ఉన్నారు, పుణ్యవంతుల్లా ఉన్నవాళ్ళు గెలిచారని చెప్పి వాళ్ళ మీద పుష్పవృష్టిని కురిపిస్తే ఇంకేమన్నా ఉందా అని వాళ్ళు మాత్రం పుష్పవృష్టిని కురిపించలేకపోయారు. తమ పార్టీ వాళ్ళు గెలిచినా సరే మగవారు మాత్రం నిరభ్యంతరంగా దొరికిందే ఛాన్సు అని శ్రీకృష్ణుడి మీద పుష్పవృష్టిని కురిపించారు. వైమానికై కుసుమవర్షిభి రీడ్యమాన. మగవారు మాత్రమే ఈ పని చేశారు. గజేంద్రలీల ఒక నీళ్లలో చేరిన ఏనుగులాగా ఆడాడు ఆయన ఆ రోజు. స్వరతి, నిజానికి అలాంటి అవసరం ఆయనకి లేకపోయినా సరే రేమే అనుభవించాడంతేను. సోంభస్యలం యువతిభి పరిషిచ్యమాన ప్రేమ్నేక్షిత ప్రహసతీభిరితస్తతోంగ వైమానికై కుసుమ వర్షిభిరీడ్యమానో రేమే స్వయం స్వరతిరత్ర గజేంద్రలీల. ఇంకా చాలు, జలక్రీడలు చాలన్నాడు, పైకి లెమ్మన్నాడు. స్థలక్రీడ అయింది, జలక్రీడ అయింది, వనక్రీడ ఒకటి మిగిలింది. పదండి వనక్రీడకి పోదామని చెప్పి ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చినట్లే ఆ యమునా నది చుట్టూ ఉండేటువంటి అడవుల్లోకి తీసుకెళ్ళాడు. తతశ్చ కృష్ణోపవనే జలస్థల ప్రసూన గంధానిలజుష్టదిక్తటే చచారభృంగ ప్రమదాగణావృతో యథామదచ్యుద్విరద కరేణుభిః. తతశ్చ, ఈ అవభృత స్నానం అయిపోయిన తర్వాత కృష్ణోపవనే, యమునా నది చుట్టూ ఉండేటువంటి చిన్న అడవిలో, ఆ బృందావనంలో జలస్థల ప్రసూన గంధానిల దుష్టదిక్తటే, అప్పటికే ఆ యమునా నది నీళ్లలో పూచినటువంటి కలువ పూలు అవి తమ వాసనను వెదజల్లుతూ ఉంటే, స్థలం యమునా నది తీరంలో ఉండేటువంటి చిన్న చిన్న మల్లె పూలు, అలాగే పెద్ద పెద్ద సంపెంగ పూలు, ఎలాగో అది శరత్కాలం కదా, శరత్కాలంలో మల్లెపూలు సంపెంగ పూలు తప్పనిసరిగా పూస్తాయి. ఆ కాలంలో ప్రత్యేకించి మల్లెపూలు పూసినాయి అని కూడా అనుకున్నాము. ఈ పూలన్నీ కూడా స్థల ప్రసూన, ఈ వీటి తాలూకు పరిమళాలు కూడా బాగా అక్కడ విజృంభిస్తూ ఉంటే, గంధ అనిల దానితో కలిసి గాలి చల్లగా వీస్తూ ఉంటే, జుష్ట దిక్తటే, ఆ గాలి మొత్తం ఆ అడవంతా కూడా కలయ తిరిగి మొత్తం అడవంతా కూడా పరిమళాలను వెదజల్లినట్టుంటే, ఆ అడవిలో, బృందావనం అనేటువంటి చిట్టడవిలో ప్రతి మూల, ప్రతి చోట మంచి వాసనలే వీస్తూ ఉంటే, మంచి చల్లగాలే వీస్తూ ఉంటే, అక్కడ చచార, ఈయన గోపికలతో సహా కలిసి తిరిగాడు, కలయ తిరిగాడు. ఈసారి ఆటలు పెట్టలేదు, కలయి తిరిగాడు. ఊరికినే అక్కడ తిరుగుతూ ఉండటం, ఈ చెట్టు చుట్టూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండటం. చచార భృంగ ప్రమదా గణావృత, యథాప్రకారం గోపికలతో కలిసి తిరిగాడు. గోపికలతో పాటు మేము కూడా ఉన్నాము అని భృంగాలు, తుమ్మెదలు అవి కూడా కలిసి తిరిగినాయి. ఈ భృంగాలు మామూలు తుమ్మెదలు అని అనుకోవచ్చు, అదేం పర్వాలేదు. మామూలు తుమ్మెదలు కూడా కలిసి తిరిగినాయి. మామూలు తుమ్మెదలతో పాటుగా కొన్ని కొత్త తుమ్మెదలు కూడా వచ్చి చేరినాయి. ఎవరంటే
తుంబురుల్లాంటి గంధర్వ ముఖ్యులు, మహాయోగీశ్వరులు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు రాసలీలలు ఆడుతున్నాడు కదా, ఎలా ఆడుతున్నాడో చూద్దాము, దగ్గరుండి చూద్దాము అని అనుకుని పరీక్షా దృష్టితో తుమ్మెదల రూపాన్ని ధరించి ఈయన పూలమాలల మీద వాలి ఈయన ఏం చేస్తున్నాడో గమనిస్తున్నారు. వాళ్ళందరినీ ఈయన ముందే చూసి కనిపెట్టాడు. వాళ్ళందరూ చూస్తే ఈయనకేం భయము, ఈయనలో ఏమైనా లోపం ఉంటే కదా భయపడాలి, లోపం ఏం లేదు కదా, అందుకని భయపడకుండా వాళ్ళని కూడా కలుపుకున్నాడు. ఇందాక కూడా కలుపుకున్నాడు, ఇప్పుడు కూడా కలుపుకున్నాడు. స్నానానికి వెళ్ళినప్పుడు, జలక్రీడలకు వెళ్ళినప్పుడు కలుపుకున్నాడు, ఇప్పుడు వనక్రీడల్లో కూడా వాళ్ళని కూడా కలుపుకున్నాడు. భ్రమర ప్రమదా గణావృత. పరీక్షించటానికి వచ్చినటువంటి ఈ భ్రమరగణాల వాళ్ళు, ప్రమదాగణం వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు. అందరినీ సమానంగా తీసుకెళ్ళాడు. ఈ పరీక్షించడానికి వచ్చిన వాళ్ళని నిషేధించలేదు, వాళ్ళని కూడా కలుపుకున్నాడు. కలుపుకుని హాయిగా తిరిగాడు. యథా మదచ్యుద్విరద కరేణుభి. మదరసాన్ని కార్చేటువంటి గజం, ఏనుగు ఎలాగైతే అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉంటుందో, ఒక వరసవాయ లేకుండా అడవిలో తిరుగుతూ ఉంటుందో అలా ఈయన కూడా తిరిగాడు. ఎలాగైతే ఆడ ఏనుగుల్ని వెంటేసుకుని ఆ ఏనుగు తిరుగుతుందో, మగ ఏనుగు తిరుగుతుందో, అలాగే ఈ ప్రమదాగణాల వాళ్ళని, పరీక్షకుల్ని అందరినీ వెంటేసుకుని ఈయన కూడా తిరిగాడు. అఫ్కోర్స్ దీనికి ఏనుక్కి మదరసం మీద వాలినటువంటి తొమ్మిదలు కూడా ఉంటాయి. ఈయనకేమో పరీక్షకులు కూడా ఉన్నారు. ఆ పరీక్షకులు ప్రమదాగణాల వాళ్ళు అందరినీ వెంటేసుకుని ఆ బృందావనం అంతా కలయి తిరిగాడు. తతశ్చ కృష్ణోపవనే జలస్థల ప్రసూన గంధానిల జుష్టదిక్తటే చచార భృంగ ప్రమదాగణావృతో యథా మదచ్యుద్విరద కరేణుభి. ఏవం శశాంకాంశు విరాజితా నిశాః స సత్యకామో నరుతా బలాగణః శిషేవ ఆత్మన్యవరుద్ధ సౌరతః సర్వాశరత్ కావ్యకథా రసాశ్రయాః. ఈ రకంగా ఆయన చాలా పున్నమి రోజుల్ని, నిండు పున్నమి రోజుల్ని అనద్దు, పున్నమికి దగ్గరగా ఉన్న రోజుల్ని ఇలా అనుభవించాడు ఆయన, లేదా గోపికల ద్వారా అనుభవింపజేశాడు. శశాంకాంశు విరాజితాః నిశాః. చంద్రుడి తాలూకు కిరణాలతో బాగా ప్రకాశవంతంగా ఉండేటువంటి ఈ రాత్రులలో వాళ్ళందరినీ అలరించాడు. నిశా, నిజానికి నిశా అనే శబ్దానికి రాత్రి అనే మాత్రమే అర్థం అనుకుంటాం కదా, వీళ్ళ విషయంలో మాత్రం వేరే అర్థంలో నిశా అనే పదం వచ్చింది. నితరాంశం దదాతి ఇది నిశా. వాళ్ళకి ఒక్క క్షణం కూడా వ్యర్థం కాకుండా శ్రీకృష్ణుడి యొక్క సంపర్కంతో మహా సంతోషాన్ని ఇచ్చిన రాత్రి అయింది అది, ఒక్కొక్క రాత్రి. అందువల్ల నిశా, నితరాంశం యస్యాస నిశా అనే తీరులో తయారైంది. క్షణం కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళకి ప్రతి క్షణము ఆనందాన్ని ఇచ్చాడు. ఎన్ని రోజులైతే మయేమాహారం స్కథక్షపాహ అని మాట ఇచ్చాడో మనసులో, అన్ని రోజుల పాటు, ఎన్నేం లెక్క శ్రీశుకుల వారు చెప్పట్లేదు, ఎన్ని రోజుల మాట ఇచ్చాడో అన్ని రోజుల పాటు అన్ని రాత్రుళ్ళు వాళ్ళని అలరించాడు. సహా సత్యకామ. ఆయన ఏమనుకుంటే అది నిజమవుతుంది. వీళ్ళని అనుగ్రహించాలి అనుకుంటే అనుగ్రహించడం అనేది నిజమైపోతుంది. సత్యకామ. అనురత అబలాగణ. సత్యకాముడు కదా, అందరికీ మంచి జరగాలని అనుకుంటాడా? అలా అనుకోడు. అలా అనుకుంటే జగన్ మర్యాదలు అనేవి ఎలా నిలుస్తాయి? ఎవరైతే తన వెంట పడతారో, ఎవరైతే తనను చేరాలని అనుకుంటారో వాళ్ళను అనుగ్రహించాలి అనేటువంటి సత్యకామని ఆయన భరిస్తాడు. ఇక్కడ వీళ్ళేమో అనురతాహ అబలాహ. ఆయన మీద అంత భక్తిగా ఈ గోపీగణాల వాళ్ళు ఉన్నారు. అందువలన వీళ్ళని అనుగ్రహించడం కోసం ఒక సత్యకామాన్ని ఆయన స్వీకరించాడు. వాళ్ళతో కలిసి అనురత అబలాగడ శిషేవే. ఆ రాత్రుల్ని ఆనందంగా గడిపాడు, ఆ రాత్రులలో ఆనందంగా గడిపాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, మనసులోకి బాగా నొక్కి ఉంచుకోవాల్సినటువంటి అంశం, ఆత్మన్యవరుద్ధ సౌరత. ఆయన సురత భావంతో, అంటే మన్మథ ప్రభావంతో, కామంతో ఈ పని చేయలేదు. ఆత్మని అవరుద్ధ సౌరత. మన్మథుణ్ణి తనలోనే జయించేసేసాడు. ఆత్మన్యవరుద్ధ, తనలోనే మన్మథుణ్ణి కలిపేసుకున్నాడు, తనలోనే మన్మథుడిని ఆపేసుకున్నాడు, మన్మథుడి మీద గెలుపు సాధించాడు అనేవి చాలా చిన్న చిన్న మాటలు. మన్మథుణ్ణి తనకంటే వేరుగా పెట్టలేదు.
తనకంటే వేరుగా మన్మథుడు ఉంటే, భిన్నంగా మన్మథుడు ఉంటే ఆ మన్మథుడు ఈయన మీద దాడి చేయాలి. అసలు మన్మథుడు ఈయనకంటే భిన్నంగా లేడు కదా, సర్వాత్మకుడు సర్వస్వరూపుడు కదా ఆయన. కాబట్టి మన్మథుడు ఈయన మీద దాడి చేసేదేముంది? మన్మథుడు దాడి చేస్తే జీవుల మీద దాడి చేస్తాడు, ఈయన మీద ఏం దాడి చేస్తాడు? కాబట్టి మన్మథుడు దాడే చేయలేని స్థాయిలో ఉండేటువంటి అభిన్నైక స్వరూపుడు ఆయన. ఆత్మన్యవరుద్ధ సౌరత. మన్మథ భావం అనేది ఆయన మీద కనీసం ఈగ వాలినంత కూడా వాలదు. ఈ విషయాన్ని పాపం 9 రూపంలో వచ్చి పరీక్ష చేసుకుందామని చూసిన వాళ్ళందరూ నిర్ధారించుకున్నారు. పాపం మనమే అర్థం చేసుకోవాలంతేను. ఆత్మన్యవరుద్ధ సౌరత. అయితే ఆయనవేమీ లెక్కలు పెట్టుకోలేదు. ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నించుకుంటారు, ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నించుకున్నంత నా మీద కాస్తంతైనా వాళ్ళకి మంచి భావం కలుగుతుంది, అసలు నా మీద ఒక భావం అంటూ ఏర్పడుతుంది అని వదిలేశాడు. వదిలేసి సర్వానిశాహ శిషేవే. ఆ రాత్రుళ్లలో ఆనందంగా వాళ్ళందరినీ, గోపికలందరినీ అలరించాడు. శరత్కావ్య కథారసాశ్రయ. అసలు శరద్రాత్రులకి కావ్యంలో చాలా మంచి గౌరవం ఉంది. శరద్రాత్రులను వర్ణించడం అనేది కవులు చాలా ఇష్టంగా చేసేటువంటి పని. అలాంటి శరత్కావ్య కథారసాలకి, శరత్కావ్యాలు కానీ ఆ కావ్య కథల తాలూకు రసాలు, శృంగారాది రసాలు కానీ వాటన్నిటికీ ఆశ్రయంగా ఉండేటువంటి ఈ నిశ. ఏ నిశ? భగవంతుడు గోపికలతో సంతోషంగా గడిపినటువంటి కొన్ని శరద్రాత్రులు అనే నిశలున్నాయి కదా, రాత్రులు ఉన్నాయి కదా, ఆ రాత్రులలో ఈయన ఆనందంగా వాళ్ళతో గడిపాడు. ఈయన ఆనందంగా గడిపాడు అంటే వాళ్ళ ఆనందం కోసం గడిపాడు. బృందావనంలో ఆయన ఈ రకంగా శరద్రాత్రులలో వాళ్ళందరితో కలిసి వాళ్ళని అలరించడానికి ఇంత రాసక్రీడ చేశాడు కాబట్టే తరువాత కాలంలో కావ్యాలలో ఈ శరద్రాత్రుల గురించి, రసాలను గురించి, పూర్ణిమ, చంద్రుడి వెన్నెల, వీటన్నిటి గురించి చాలా విస్తారంగా వాదనలు వచ్చినాయి. అంతకుముందు పెద్దగా ఏమీ లేదు. ఈయనే ఆ కవులకు కూడా అందించాడు. అలా కవులకు కూడా అందించేటువంటి స్థాయిలో ఈ రాసకేళి అనేది సాగింది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో సుమారుగా రాసక్రీడాఘట్ట వర్ణన అనేదాన్ని దాదాపు ఆపేసుకున్నట్లే. ఏవం శశాంకాంశు విరాజితానిశాః స సత్యకామోనురతాబలాగణ శిషేవ ఆత్మన్యవరుద్ధ సౌరతః సర్వా శరత్కావ్య కథారసాశ్రయా అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. మనకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుందాము, అదేం పెద్ద విశేషం కాదు. ప్రశ్నల కంటే కూడా ఆ భగవంతుడు గోపికల్ని ఎందుకు అలరించాడు అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కోవటం మీద మనం ఎక్కువ శ్రద్ధ పెడదాము. వాళ్ళనే ఎందుకు అలరించాడు, వాళ్ళకి కరుణామయుడైనటువంటి ఆ మహానుభావుడు వాళ్ళ మీదే ఎందుకు ప్రేమగా ఉన్నాడు, వాళ్ళనే ఎందుకు ముట్టుకోవాలనుకున్నాడు, వాళ్ళ చెమటనే ఎందుకు తుడవాలనుకున్నాడు, వాళ్ళ మీదే ఎందుకు నవ్వులు రువ్వాడు, వాళ్ళనే ఎందుకు అనుగ్రహ దృష్టితో చూశాడు, మనల్లాంటి వాళ్ళని ఎందుకు పట్టించుకోవటం లేదు అని ఆలోచన చేద్దాము. ఈ ఆలోచనకి ఫలితం ఎక్కువగా ఉంటుంది. మిగతా ప్రశ్నలు, వాటి సమాధానాలు వాటంతరవే సర్దుకుంటాయి. ప్రశ్న వేయటం అనేది పెద్ద విషయం కాదు. వేసిన ప్రశ్నకి సమాధానం వస్తే దానివల్ల మనకేమైనా ప్రయోజనం ఉండటం అనేది పెద్ద విషయం. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం వస్తే చాలా ప్రయోజనం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న వేసుకుని వాళ్ళు ఎంత భక్తిగా ఉన్నారో మనము అంత భక్తిగా ఉంటే మనకి అంత అవకాశాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని అనుకుని మనం ముందుకు అడుగులు వేద్దాం. ఆ గోపికల్ని అలరించినట్లుగా మనల్ని కూడా అలరించడానికి కావలసినటువంటి భక్తిని సమకూర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం. అలాంటి భక్తిని మనకు సమకూర్చి ఆ గోపికలకు అందించినటువంటి ఆ అఖండానందం తాలూకు అనుభవాన్ని మనకు కూడా ప్రసాదించవలసిందిగా ఆ రాసలీలామిషదాసహేలా కృతభాసజాలావలివాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి ఇక్కడ పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.